లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కూలీతో కోలీవుడ్ ది బెస్ట్ ఇస్తానంటూ ఊదరగొట్టాడు. కానీ కలెక్షన్స్ రాబట్టలేక చతికిలపడ్డాడు. దీంతో ఈతగాడి మనసు డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపు మళ్ళిందట. మరింతకీ లోకీని సెలెక్ట్ చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరో, అసలు సినిమా సంగతులేంటో మనము చూసేద్దామా? డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందా లేక హిట్ దక్కక చిరాకు పుట్టిందా తెలీదు. కానీ డైరెక్టర్ నుండి హీరోగా టర్న్ అవుతున్నాడట కోలీవుడ్ క్రియేటర్ లోకేష్ కనగరాజ్. కూలీతో కోలీవుడ్ లో 1000 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేస్తానని తెగ ఆశపడ్డ ఈ క్రియేటర్ ముక్కుతూ మూలుగుతూ 600 కోట్ల వద్ద ఆగిపోవడంతో లోకి తర్వాత సినిమా ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఒకవైపు రజనీ కమల్ కాంబో, మరోవైపు ఖైదీ 2, ఇంకోవైపు అమీర్ సినిమా కాదంటూ సరికొత్తగా పవన్ సినిమా, ఇలా ఇబ్బడి ముబ్బడిగా లోకి సినీ లైనప్ పై జోరుగా వార్తలొచ్చినా వీటిపై సరైన క్లారిటీ ఇవ్వని లోకి తాజాగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా సినిమాని మొదలుపెట్టడంతో అంతా షాక్ అయ్యారు. వాస్తవానికి లోకి హీరోగా గత కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పటికీ లోకి ఏదైనా హీరోతో సినిమా కమిట్ అయ్యాక మొదలవుతుంది అనుకున్నారు అంతా. కానీ డైరెక్షన్ ని పక్కన పెట్టేసి తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టేయడంతో ఇక లోకి ఇప్పట్లో మెగాఫోన్ పట్టడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే లోకి గతంలో శృతి హాసన్ తో కలిసి ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియోని హీట్ ఎక్కించిన సంగతి తెలిసిందే. అంటే అది ఈ సినిమాకి ప్రిపరేషన్ అన్నమాట. చూడాలి మరి డైరెక్టర్ గా అదరగొట్టిన లోకి నటుడుగా ఎలా మెప్పిస్తాడు. For more videos like this, subscribe Big TV channel.